అంతా ఎట్లుంది ఊర్లో అంతా మీకు ఎట్టుందో చెప్పు బాగుందా బాగాలేదా నీళ్ళు బాగా వస్తున్నాయా ఏమన్నా బాగాలేదంటే చెప్పు అన్నీ చూడమంటే నేను యాడ్ చెప్పేది నీళ్ళు బాగా వస్తున్నాయా లేదా అట్లాంటివి చెప్పు రోడ్లు ఒకటే బాగా మిగతా అంతా బాగుంది ఏం నీళ్ళ సమస్య ఏమైంది మీకు ఎవరు ఇక్కడ నీళ్ళకి ఎవరు ఉండేది ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు లేరా ఏమి ఊర్లో నీళ్ళకి ఏం సమస్య సార్ ఇక్కడ ఏం లేదు సార్ మనకి మామూలుగా ఎక్కడైనా గండికోట వాటర్ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుంది మిగతా అయితేనాక అక్కడి నుంచి 5 కుళాయిలు ఇక్కడ వచ్చినాయి సార్ 5 కుళాయిలలో ఎవరైతే కొంచెం ఎక్కువ హెచ్పి పెట్టింటారో వాళ్ళకి వెళ్తారు సార్ మళ్ళీ నిదానంగానే ఎక్కుతాయి సార్ ఇబ్బంది కానీ వాటర్ అయితే సఫిషియెంట్ గానే వస్తుంది పని చేయి నాకు చెక్ చేయి ఇమీడియట్ గా వాళ్ళైతే రావంటున్నారు సార్ అక్కడ ముందు వెళ్తానే మళ్ళీ తర్వాత నిదానంగా నాకు ఒకసారి రేపు చెక్ చేసి చెప్పండి మళ్ళీ జస్ట్ మోటార్ ప్రాబ్లమా ఇంకేమైనా వేరే ప్రాబ్లమా అనేసి ఇంకా టౌన్ లో పల్లెల్లో కూడా కరెంట్ తీయాల్సి వస్తుంది ఇంకా మళ్ళీ టౌన్ లో తీసినట్టు లేదు సార్ ముందర వాల్స్ పెడుతున్నాం సార్ ఇప్పుడు ఆటోమేటిక్ గా మండల్ గ్రాంట్ లో తీసుకుంటాం ఎట్లా ఎక్కడ పెడతావు వాల్స్ ముందర అక్కడ పెట్టేస్తున్నాం సార్ అక్కడ ఆ ఏరియా సెపరేట్ అయిపోతుంది సార్ అది ఒక జోన్ వస్తుంది ఇది ఒక జోన్ వస్తుంది ఆ జోన్ కి టైమింగ్ పెట్టేస్తాం సార్ ఈ జోన్ కి టైమింగ్ పెట్టేసి వదిలేస్తాం ఓకే ఎప్పుడు పెడతారు అవి వాల్స్ అంతా అదే సార్ ఇప్పటికైతే వాల్స్ ఇప్పించినాం సార్ ఒక 3-4 డేస్లో ఇన్స్టాల్ చేపిస్తాం సార్ వాల్స్ పైప్ లైన్ కూడా చేపిస్తున్నాం సార్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లున్నారంతా బాగున్నారా ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా చదువుతా ఉన్నావు ఎప్పటికి అయిపోయేది ఇంకా చదువు సబ్జెక్ట్స్ ఉన్నాయి అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఏమ్మా ఎట్లుంది ఇక్కడంతా ఊర్లో నీళ్ళు అవన్నీ బాగానే వస్తున్నాయి మనకి ఇబ్బందులు ఏం లేవు కదా రైట్ బాయ్ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ట్రైన్ ఇట్లా కాలువ మనకి ఇది ఆర్డబ్ల్యూఎస్ లేదా ఎక్కడి నుంచి వస్తుంది ఈ ట్రైన్ అవును అంతకుముందు చేసేటోళ్ళు ఇప్పుడు ఎక్కడ వేరే మార్గం లేదా వీళ్ళకి సోక్ పిట్స్ లేవా వీళ్ళకి ఎక్కడ వీళ్ళకి లేవా ఎగ్జిస్టింగ్ ఎవరికి లేవా సోక్ పిట్స్ అవును కమ్యూనిటీ సోక్ పిట్ ఒకటి ఎక్కడైనా పెట్టేది మేలు కదా మనము కరెక్టే ఆ నుంచి ఇడికి ఏం వాళ్ళ ఇళ్ళ ముందర నుంచి పైప్ అలాంటిదన్నా అట్లా వేయచ్చు సార్ కానీ అంటే యూజీడీ టైప్లో ఒకటి ఆ లెవెల్స్ చూసుకొని వేయాల్సి యూజీడీ యాడ్ వేస్తావులే కానీ ఇంపాసిబుల్ వాళ్ళ ఎవరి ఇండివిజువల్లో కూడా ఏంటంటే సార్ ఇంటి ఏరియా కూడా తక్కువ ఉంది సార్ మొత్తం ట్రైన్లోనే ఉన్నాయి పైప్ లైన్లన్నీ లేదు నాకైతే రేపు చెక్ చేయండి వీళ్ళు ఎందుకు వాటర్ ఒక దగ్గర ఎక్కట్లేదు ఒక దగ్గర వాల్స్ అన్న ఇమీడియట్గా పెట్టించండి ఎన్ని రోజుల పని అది మనకి జస్ట్ 3-4 డేస్ పని మళ్ళీ ఇమీడియట్గా చేయించేసేయండి వెయిట్ చేయొద్దండి నాకు రేపటి లోపల అంతా అయిపోలే వాల్స్ జేజేం ఎట్లా మళ్ళీ యాక్చువల్గా ఈరోజు మండే నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారు సార్ అవును ఒకసారి తీయండి వాళ్ళకి ఏమేమి బ్యాలెన్స్ వర్క్స్ ఉన్నాయి ఏంది అనేసి ఒకసారి ఎస్సీ కాలనీలో జరిగింది సార్ వర్క్ కొంచెం అక్కడ లీకేజ్లు ఉన్నాయి సార్ అవి కూడా రెక్టిఫై చేయించేసి మిగిలిన పెండింగ్ వర్క్ ఇక్కడ చేయించేస్తాం. ఎట్లున్నావా బాగున్నావా డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం ఇలా గాడికి ఎక్కినప్పుడు వస్తాయి ఆఫ్ చేసినా వస్తాయి. ఎట్లున్నావు బాగున్నావా నీళ్ళు బాగున్నాయి మీకు బాగా వస్తాయి నీళ్ళు అసలు రావా మీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ చేయండి అదేలే లేదు పని చేయి సార్ ఇక్కడ కూడా ఇప్పుడు మోటార్లు మనం ఇది చేయాలంటే కరెంట్ బీకాలా కరెంట్ బీకితే నువ్వే నా పైకి వస్తావు వాళ్ళు ఇమీడియట్గా నాకు 2 డేస్లో అయిపోవాలా 2 డేస్లో అయిపోయి దాని డిస్ట్రిబ్యూషన్ ఎవరు లైన్ మ్యాన్ ఉన్నాడు ఇక్కడ మనకి వాటర్ మ్యాన్ ఎవరు ఉండేది కానీ లేదు ఎవరు మీరు తనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయాలి మీరు ఇమీడియట్గా ఎట్లా చేయాలని వీళ్ళు లేరా ఇళ్ళల్లో ఎన్ని హౌస్ హోల్డ్స్ మొత్తము ఈ ఊర్లో మొత్తం అన్న ఏమ్మా ఎట్లున్నారంతా బాగున్నారా ఏరా బడికి పోయి వచ్చావా ఈరోజు ఏ క్లాస్ రా నువ్వు 3rd క్లాసా మాట్లాడాలి రా మనమంతా ఒకటే ఊరు మాట్లాడకపోతే ఎట్లా డబ్బులు పడినాయమ్మా నిన్న
తల్లికి వందనం పడిందా? ఎట్లా నీకు వస్తుందా? పెన్షన్ వస్తుందా? ఏన్నా ఎట్లున్నావా? బాగున్నావా? ఎట్లుంది ఆరోగ్యం అంతా? అంతా బాగుంది కదా? ఏమ్మా ఎట్లుంది ఇదంతా? మీకు ఇబ్బందులు ఏం లేవు కదా? కానీలే ఏడైతే ఏం బూరుగుల నుంచి వచ్చావు? అవునా? కానీ కానీ బాగా చూసుకున్నాడా లేదన్నా? బాగా చూసుకుంటున్నాడా? ఎన్ని రోజులు ఉంటున్నావు ఈడ? అంతేనా? ఇట్లానా? ఏమ్మా ఎట్లున్నారు మీరంతా? ఎట్లుంది ఈడ మీకు అంతా? ఒకటి ఇల్లు అటు ఇటు రెండు ఉన్నాయా? మీకు ఎట్లుంది ఈడ? నీళ్ళు గిళ్ళు అన్నీ బాగా వస్తున్నాయా? ఇబ్బందులు ఏం లేవా? ఏమైనా ఉందా చెప్పాల్సిండేది? ఊర్లో అట్లంతా ఏం లేదు కదా? రైట్ మా ఎవరు పిల్లలు గిల్లలు కనిపించట్లేదు ఏమి? యాడికి పోయిన అందరూ హాస్టల్లో వేసినారా మీరంతా? ఇంకన్నా బయలుదేరుతా పోయేస్తా. మీరు తీసుకోండి. భలే ఉన్నావు వీరాంజీ నువ్వు. పోయేస్తామ్మా. నువ్వు బడికి పోతున్నావా? బడికి పోతావు? భాష్యం ఏది ఊర్లో టౌన్లో? ఏం సత్య? అందుకే అడుగుతున్నా. ఏం నువ్వు ఉన్నావు ఇక్కడ? ఎట్లా ఎట్లన్నా? ఇప్పుడు ఎలా వదిలేసినావు? పూర్వం అంటున్నావు. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఏమన్నానమ్మా? ఎట్లుందంతా ఊర్లో అంతా? నీళ్ళు గీళ్ళు అన్నీ బాగా వస్తున్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చెప్పాల్సిన? ఏం లేవు కదా? ఇంకేమన్నా విశేషాలు? ఏం వేసినావు ఈసారి ఈ పంట? అదే అడగకూడదు అసలు, పంట గురించి అడగకూడదు అసలుకి. ఏం చేద్దాం? అంతేలే, వద్దులే ఈ 2 నాళ్ళు వద్దులే. ఏంటి మళ్ళీ అది పెట్టి ఇది చెడిపోతాం మళ్ళా. ఇంకా పిల్లలు ఏడున్నారన్నా? ఏడున్నారంతా? వెళ్ళిపోయినా? నిన్ను నాకు వదిలేసి పోయినారంతా? అందరికి పెళ్లిళ్ళు చేసినావు? ముగ్గురికి? ఏం తిరిగిందా ఏంది పాపము? ఏమ్మా బాగున్నావా? ఎట్లుందమ్మా ఊర్లో అంతా? బాగానే ఉందంతా? ఏమో అడుగుతున్నా, ఏదో ఒకటి చెప్పాలి కదా. రైట్ కానీ సంతోషం. నీకా ఇది ఎవరు లేరా? ఇల్లు ఇస్లాంనా? ఏం భలే చేపించినావు హెయిర్ స్టైల్. యాడి చేపించినావు కటింగ్? ఏమి కటింగ్? ఏన్నా ఎట్లున్నావు? ఏం పెద్దమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్టుంది ఆరోగ్యం? ఎట్టుంది? బాగుందా? ఇంకా ఇంకేం విశేషాలు? ఉన్నాడా? నేను ఏడలేపుతావు పాప. అన్నా కూర్చో. ఎట్లున్నావు? బాగున్నావు. ఎంత వయసు? 80 ఉంటాయా? బాగున్నాడు. అదే 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 కానీ జాగ్రత్త అన్న. పోయేస్తా. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? బడికి పోతాడా వీడు? యాడికి పోతాడు బడికి? టౌన్లోకా? ఏ స్కూల్ ఇది? భాష్యం? అయ్యో అందరు భాష్యం. బాగుంటుందా మా స్కూల్లో? ఎన్నో బడి? ఎన్నో తరగతి? 2nd క్లాస్. డబ్బులు పడినాయా నిన్న? పడినాయా? ఎంతమంది అమ్మా పిల్లోళ్ళు? ముగ్గురికి పడినాయా? ఇద్దరికి పడినాయా? ముగ్గురికి పడినాయి. రైట్ మా సంతోషం. పోస్తామా. ఉపయోగపడుతుందా లేదా మీకు ఫీజు కట్టేదానికి? దీంతోనే కట్టినారా? రైట్ మా. నిన్న పోదామా? అంతా ఒకటే ఇల్లా ఇది? ఏం క్లాబ్ మిత్రాలు లేరా? ఒకసారి కూడా క్లీనింగ్ చేస్తానట్లేదే. ఉన్నారా లేదా ఈ ఊరికి క్లాబ్ మిత్రాలు? ఎవరు క్లాబ్ మిత్ర? ఎవరు కనుక్కో ఈ ఊరికి. ఒకసారి కూడా క్లీనింగ్
ఆర్డబ్ల్యూఐడి మన క్లీన్ చేయాల్సిందే క్లాప్ మిత్ర వాళ్ళతో ఏం అసలు ఏం చేస్తానట్లేదు. దీని బెడ్ సరిగ్గా లేదు సార్. మామూలుగా ఎంత తీసినా మామూలు ఇంత ఆటోమేటిక్గా ఇదే సార్ ఫ్లోయింగ్ అంతే. ఇదే సార్ లాస్ట్ ఫ్లో. యాక్చువల్ అది ఫ్లో అయితే ఉందా లేదా? ఫ్లో ఉంది సార్, ఫ్లో ఉంది సార్. ఏమన్నా ఎట్లున్నావు, బాగున్నావా? ఏమ్మా బాగున్నారా? ఏమైంది కాలికి అంత దెబ్బ తగిలించుకున్నావు? వారిని షుగర్తో వచ్చింది అందరికి. ఇంకేనా విశేషాలు? ఏ ఊర్లో విశేషాలు చెప్పు నువ్వు. అంతా బాగుంది కదా ఊర్లో? ఏమన్నా ఉందా చెప్పాల్సిండేది? ఏం లేదు. నీళ్ళు గిళ్ళని బాగున్నాయన్నా, ఇబ్బందులు ఏం లేవు. రైట్ మా పోయేస్తా. ఎవరు పెద్ద ఆయన వచ్చి అమ్మనా? పోయేస్తా అన్న. ఎంతమంది ఉన్నారు క్లాప్ మిత్ర ఇక్కడ మనకి? ఇద్దరు ఉన్నారు సార్. ఇద్దరు ఉన్నారు. ఒక అతనే మనకి వాటర్ మ్యాన్ కూడా వర్క్ చేస్తారు. కనీసం సరే ఇది సరే ఆ రోడ్ అన్నా చేపియాల్సినది ఇమీడియట్ గా. ఎందుకంటే ఇందాక మనం వచ్చిన రోడ్డు, ఎందుకంటే అది పెద్ద లోపలికి లేదు, పైనే పారుతుంది. కనీసం దాన్ని క్లీన్ చేపించినామంటే ఒకసారికి అవుతుంది కదా. మెయిన్ సార్ అక్కడ ఏదైతే ఇళ్ళ దగ్గర పాసిబుల్ అవుతుంది సార్, అక్కడ సోక్ పెట్టి కొట్టిస్తాం సార్. నువ్వు సోక్ పెట్టి కొట్టించినా అది ఫస్ట్ క్లీన్ చేపించేసి కనీసం దానికి వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి క్లీనింగ్ పెట్టించేసేయండి కంపల్సరీ. ఏమన్నా మనోళ్ళదేనా ఇల్లు? ఏమ్మా బాగున్నావా? ఎట్లున్నారు ఇంట్లో వాళ్ళందరూ? అందరు బాగున్నారా? ఎట్లుంది మీకు అంతా? ఊర్లో అంతా బాగానే ఉందా? ఒకదాన్ని ఉంటావా? ఈడ పెన్షన్ వస్తుందా? బెంగళూరులో ఉంటాడా? ఏం చేస్తున్నాడు కొడుకాడా? నువ్వు పోకూడదా బెంగళూరుకి? వద్దా? అంతేనా? పోయి వస్తా అంటావు అప్పుడప్పుడు? అంతేలే, మన ఊరు మనకే మేలు. 10 మంది ఉంటారు తెలిసిన వాళ్ళు, మాట్లాడేదనుకుంటారు. రైట్ మా పోయేస్తా. ఏమ్మా బాగున్నామ్మా? ఎట్లుందంతా ఊరంతా? ఏం చెప్పు, బాగానే ఉందిలే ఊరంతా. బాగా పెట్టుకున్నారు. నేను ఇంకా గబ్బుగా పెట్టుకుంటారేమో అనుకున్నా. బాగానే పెట్టుకున్నారు. చెప్పు ఇంకా ఏమైనా ఉన్నాయో చెప్పేది ఊర్లో? ఈసారి పెట్టించుకో వస్తుంది. కాదు వస్తుంది ఒకరికి ఆల్రెడీ, మళ్ళీ ఇద్దరికి వస్తుంది, ఇద్దరికి రాదు. వచ్చే వాళ్ళ గురించి చెప్పవు నువ్వు. అమ్మా చూడు ఎట్లాంటిదే నువ్వు. ఇట్టేదానికి రెడీ అయినా వీళ్ళు లేకపోతే నన్ను నా పైన నన్ను ఏం చేసిందో ఏమో నువ్వు. ఏమ్మా బాగున్నారమ్మా అంతా? ఎట్లుందమ్మా ఇడంతా ఊర్లో? అంతా బాగానే ఉందా? నీళ్ళు గిళ్ళని బాగా వస్తున్నాయమ్మా? శానిటేషన్ యాక్టివిటీస్ కూడా ఈ ఊర్లోనా? ఈ ఊర్లోనే సార్, మెయిన్ రోడ్లో సార్. ఇంతకుముందు ఇట్లన్నీ ఉన్నాయి సార్, మొత్తం అంతా తీపిచ్చేసినాం సార్. కానీ అదే సార్ దాన్ని సస్టెనెన్స్ అనేది కొంచెం లాగ్ అవుతుంది. కంటిన్యూస్గా చేపిస్తేనే మనం, లేకపోతే కష్టం. ఎట్లున్నావు? బాగున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు? కియాలో చేస్తున్నావు? మళ్ళీ వీడున్నావు? సో బ్రేక్ ఇచ్చినారా? అక్కడ వచ్చిందా? సో పోతున్నావా? ఎప్పుడు పోతున్నావు? లేదా వద్దనుకున్నావా? క్యాన్సిల్ చేసుకున్నావా? టైం పడుతుంది అట్లయితే. ఎన్ని రోజులు ఉంది నీకు టైం దానికి పోయేదానికి? 50 days ఇచ్చినారు. సో మళ్ళీ అప్లైడ్ అంతా చేసుకున్నావా? రైట్, గుడ్ లక్. సార్ మనం ఇందాక డ్రైన్ క్లీన్ చేయమన్నారు ఆ ఏరియా సార్, ఇంతకుముందు చాలా ఘోరంగా. మనం ఇప్పుడు అంతా క్లీన్ చేపించేసి నీట్గానే ఉంది. కాకపోతే ఇంకా ఫ్లో ఇంకా కొంచెం మెయింటైన్ చేయాలి. చూద్దాం అది కూడా. ఎట్లా పోదాం? ఏన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఈ సందు మళ్ళీ వచ్చేదేనా? ఏన్నా ఎట్లున్నావా? బాగున్నావా? బాగున్నావమ్మా? ఎట్లుందమ్మా ఊర్లో అంతా? మీకు బాగానే ఉందా అంతా? ఇప్పుడే నీళ్ళ గురించే మాట్లాడుతున్నా. అదే అవన్నీ కనుక్కోవడానికే వచ్చినా, అవన్నీ కనుక్కోవడానికే వచ్చినా, మాట్లాడుతా దాని గురించి. రైట్. ఇప్పుడు జేజేఎంలో ఏమేమి కవర్ అవుతుంది మనకి? జేజేఎంలో వచ్చేసి సార్ మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఆల్రెడీ వేసేసాం సార్. దాన్ని రిపేర్ చేస్తున్నాం సార్. ఏదైతే సీసీ రిస్టోరేషన్ దానికి వచ్చే ఇప్పుడు వీళ్ళకంతా ఎక్కడ ఉన్నాయి నీళ్ళు? అంతా ఇక్కడ మనకు మెయిన్ లైన్ అక్కడి నుంచి వస్తాం సార్. మధ్యలో
మెయిన్ లైన్ నుంచి తీసుకున్నారు సార్. కాకపోతే ఏంటంటే అన్ని డ్రైన్లలో ఉన్నాయి సార్. ఇప్పుడు మనము మండల్ గ్రాండ్ నుంచి తీసుకున్నాం సార్, 4.58 lakhs తీసుకున్నాము. దాంతో ఇప్పుడు ఇక్కడ పైప్ లైన్లు అన్నీ వేస్తున్నాం సార్. ఎట్లా వేస్తున్నారు? ప్రతి వీధికి వేస్తున్నాం సార్. మనం ఇందాక అక్కడ మీరు డ్రైన్ మాదిరి ఉంది కదా సార్, అక్కడ ఆ ఏరియా ప్లస్ ఇక్కడ సార్, ఈ 2 ఏరియాలు ఇక్కడ చేస్తున్నాము. మిగతాది డైరెక్ట్ ఎస్సీ కాలనీకి తీసుకున్నాము. ఎట్లున్నావు? బాగున్నావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ? హైదరాబాద్లో ఉన్నావు. ఏమ్మా బాగున్నావమ్మా? ఎట్లుందమ్మా ఇదంతా మీకు? బాగానే ఉందా అంతా? స్కూల్కి వెళ్తున్నారా ఇద్దరు? వీడు లేదేమో ఇంకా? వీడు లేదు ఇంకా, అదైతే పోతుంది. రైట్. ఇప్పుడు పల్లెల్లో అయితే ఇంటింటికి అయితే లేదు కదా, బట్ జనరల్గా జేజేఎంలో కూడా ఇంటింటికి అయితే లేదు. ఇంటింటికి కొలాయి గైడ్ లైన్స్ లో ఉంది సార్. అది చేస్తూ ఒకవేళ ఏదన్నా అంటే కనుక శానిటేషన్ యాక్టివిటీస్ చేయొచ్చు సార్, సోర్స్ సస్టైనబుల్ యాక్టివిటీస్ చేయొచ్చు. ఇంకా ఏదన్నా ఇంప్రూవ్మెంట్ అంటే వాటర్ సప్లై సోర్స్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇలాంటివి ఏమన్నా అంటే అలాంటి యాక్టివిటీస్ కూడా చేస్తాం. ఏదైతే గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అవును, గ్రే వాటర్ మేనేజ్మెంట్ కూడా మనం. నాకు మెయిన్గా ఇది చెప్పు, ఇంటింటికి కొలాయి ఇస్తున్నారా జేజేఎంలో ఆల్రెడీ? ఇప్పుడు ఈ ఊరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి శాంక్షన్ అయ్యిందా కాలేదా? సార్ ఈ ఊర్లో ఏమ్మా ఎట్లున్నావా? బాగున్నావా? ఏదేదో మిషన్ తెచ్చుకున్నారు, మందేనా ఇల్లు? అట్లా చెప్పు, అదే కదా. ఏం కుడతారు? బ్లౌజులు గీజులు అన్నీనా? ఎంత ఛార్జ్ చేస్తారు బ్లౌజ్కి? 150 ఛార్జ్ చేస్తున్నారా? ఎప్పుడు తెచ్చుకున్నావు మిషను? 5 years అవుతుంది. బడికి పోతాడా వీడు? పోతావా బడికి? లేదా ఎగ్గొడతావు, డుమ్మా కొడతావా ఎక్కువ? ఏ క్లాస్ నువ్వు? 2nd class. నేను డబ్బులు పడినాయా లేదా నీకు? తెలీదా పడినాయో లేదో? ఏం చేస్తున్నావా డబ్బుతో? సైకిల్ కొనుక్కుంటున్నావా? మళ్ళా ఉన్నీనా? అంతేనా? అమ్మకేనా? రైట్ అమ్మా, వేస్తమ్మా. ఏరా మీరంతా ఏ స్కూల్ రా? నారాయణ ఇది ఎన్నంటే నువ్వురా, నువ్వే స్కూలు? యా స్కూల్కి పోతావు? ఆడే స్కూల్లోనా? ఏదా వెనకల బ్యాక్ సైడ్ స్కూలా? అవునరా, వెనకలు ఉంది కదా, అదేనా అంటున్నా. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లుంది ఇడంతా మీకు? బాగానే ఉందా? నీళ్ళు గీళ్ళని బాగా వస్తాయా మీకు? ఇడ సన్నగా వస్తూ ఉంటాయి, లేకపోతే అదేమో సమస్య ఉంది దాంతో నీళ్ళతో? అందరు నీళ్ళదే చెప్తున్నారు, ఒకసారి చెక్ చేయాల్సిందేదే మొత్తం. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే నువ్వు వాల్వ్స్ పెట్టినది చెప్పెట్టి ట్రై చేద్దాము. నెక్స్ట్ జేజేఎంలో కవర్ చేద్దాం. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు డబ్బులు? మండల్ గ్రాంట్లో ఏం తీసుకోవాలనుకుంటున్నావు? 4 lakhs దేనికి? మండల్ గ్రాంట్లో అదే సార్, ఈ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకు అంతా డ్రైన్లో ఉంది సార్ మొత్తం. ఇప్పుడు తీసి ఎక్కడ వేస్తావు దాన్ని అంతా? కొంచెం సైడ్ బై తీసుకొని సార్ మనము హెచ్డిపి పైప్తో వేసేసి దానిపైన కాంక్రీట్ వేసేస్తాం సార్. రోడ్డు కట్ చేయకుండా మళ్ళీ యాడేస్తావు పైపు? ఈ వారం వేసుకుంటా పోతావు? డౌన్ ఉంది, 2 వాల్స్ పెడితే కవర్ మళ్ళీ మొత్తం కరెక్టే. ఇంకొకటి ఏంటంటే సార్, మనకి ఏదైతే వచ్చేసారి స్టార్టింగ్ ఉందో అక్కడ కొన్ని కళాలు ఉన్నాయి సార్, అక్కడ కొంచెం డిస్ట్రిబ్యూషన్ డౌన్ ఉంది. అక్కడ కొన్ని అక్కడ కొంచెం ఎక్కడ ఎవరైనా వాళ్ళు ఆపరేట్ చేసి అట్లే వదిలేస్తే ఇక్కడ వాటర్ రావు. నాకు చేసే ముందు నాకు సార్ ప్లాన్ చేసి నాకు చెప్పు, అందాజుగా నాకు డిజైన్ చూపించి ఎక్కడెక్కడ పైప్స్ రన్ చేయాలనుకుంటున్నాము, ఎక్కడ వాల్ పెట్టాలనుకుంటున్నాము, నాకు ఒకసారి డిజైన్ చూపించి మళ్ళీ చేయండి. ఏమ్మా ఎట్లున్నావు? బాగున్నావమ్మా? ఎట్లుంది ఊర్లో అంతా మీకు? అంతా బాగానే ఉందా? ఇబ్బందులు ఏం లేవు కదా? ఏం పెద్దమ్మా ఎట్లున్నావా? బాగున్నావా? ఎట్టుంది ఆరోగ్యం? బాగుందా? పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తుందా? వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఇవన్నీ లేరా? ఏమన్నా వెనకలు ఉన్నావు, రాకూడదు అనుకున్నావు మా దగ్గరికి? ఎన్ని రోజులైంది ఆపరేషన్ చేసుకొని? వారం అయిందా? 1 నెలనా పెట్టుకోవాల్సిండేది? యాడ్ చేయించినారు? తిరుపతిలోనా? ఏ అందరు ఈ మధ్య నంద్యాల అంటున్నారు. ఎవరు చూసినా నంద్యాలలో చేయించుకున్నా. బాగుంటానా అది? ఏమ్మా ఎట్లున్నావా? బాగున్నావా?
మేము వెళ్ళి ఎంత ఆహా అంత కమెంట్ ఉన్నాం కంబైండ్ ఉన్నారన్నా నలుగురు అయితే ఒక పెళ్ళి అంత కమెంట్ ఉన్నాం ఆహా ఆహా ఏమ్మా బాగున్నామ్మా ఎట్లున్నారు ఇంట్లో వాళ్ళందరూ అందరిని అడిగినానని చెప్పమ్మా ఎట్లుంది ఊర్లో మీకు బాగానే ఉందమ్మా అంతా ఏన్నా బాగున్నావా ఎట్లున్నావు ఏమ్మా బాగున్నావమ్మా ఎట్లుందన్న అంతా బాగానే ఉందా ఏంది ఈసారి మన పరిస్థితి వ్యవసాయం పరిస్థితి ఏందో చెప్పాలా అంతేనా ఈడేమన్నా మీరు ఇత్తనాలు ఏమైనా వేసినారా లేదా అది కూడా ఏం లేదా గమ్మునున్నారా పత్తి వేసినారు కదా ఏదో పెరిగినాయా రొంతున్నా మొలకెత్తింటాయి అన్ని అంతే ఏమో అందుకే నీ వాన వచ్చినా రాకపోయినా నేను అందుకే కాలువలు కూడా చేపిస్తున్నా వాన వస్తే మనం రెడీగా ఉండాలి కదా అందుకని చేపిస్తున్నా ఏమో దేవుడికి వదిలేద్దాం ఇంకంతే మనం ఏం చేస్తాం దాన్ని ఏం దీంట్లో బొక్క పెట్టినారు ఇట్లా క్లీనింగ్ కోసమా ఎట్లా పోదాం ఇట్లా పోయి మళ్ళీ ఎనిక్కా ఏమ్మా బాగున్నావా హాయిరా ఎట్లున్నావు మందేనా ఇల్లు కాదారా యాడ్రా నీళ్ళు ప్రతి ఇంట్లో ఆగుతున్నావు ఒకదాన్ని ఉన్నావు ఎవరు లేరా ఇంటి దగ్గర నాతోనే ఉన్నారా ఎట్లుంది మీ ఆరోగ్యం అంతా బాగుంది కదా పెన్షన్ వస్తుందా మీకు ఎంతమందికి వస్తుందన్న ఈ ఊర్లో పెన్షన్ ఏమంత రాడంటున్నా యాడికి బా ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా హాయిరా మరి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడు ఎంతమంది పిల్లలు నీకు ఇద్దరా అమ్మ బడికి పోతారు ఇద్దరు ఇంకా సన్న పిల్లలా పోతారు ఇద్దరు యాడికి పోతారు బడికి ఏం అందరు భాష్యమే మాట్లాడాలి భాష్యములతో బాగుంటుందిరా నీ బడి అట్లనా ఎంతమంది పోతారు ఇటు నుంచి వాడిని ఎంతమంది ఉన్నారా ఏ క్లాస్ అమ్మా వాడు ఇంకోడు ఫస్ట్ డబ్బులు పడినాయి ఈసారి తల్లికొందరు పడినాయా బాబుకి